అందరికీ నమస్కారం. సిబిఎస్ఈ తెలుగు 10వ తరగతి పరీక్ష రాయబోతున్న విద్యార్థులందరికీ కొన్ని సూచనలు. సిలబస్లోని పాఠ్యాంశాలన్నింటినీ అవగాహన చేసుకొని చక్కగా నేర్చుకోవాలి. ప్రక్రియలు, జాతీయాలు, సామెతలు, ఛందస్సు, అలంకారాలు వీటన్నింటి మీద తప్పనిసరిగా అవగాహన చేసుకోవాలి. రామాయణంలోని 6 కాండములను చక్కగా వాటి పాత్రలను, స్వభావాలను అర్థం చేసుకొని నేర్చుకోవాలి. ప్రజెంటేషన్లో చక్కగా అక్షర దోషాలు లేకుండా, భాషా దోషాలు లేకుండా, వాక్య నిర్మాణము, కొట్టివేతలు లేకుండా రాయాలి. మరియు ప్రశ్న పత్రంలోని సమాధానాలన్నింటినీ ఒకే చోట రాయాలి. కొట్టివేతలు లేకుండా రాయాలి. మరియు భాషాంశాలను, వ్యాకరణాంశాలను రాసేటప్పుడు 4 అంశాలను సరిగా చదివిన తర్వాత మాత్రమే రాయాలి. తొందరపాటు పనికిరాదు. ప్రతిపదార్థం రాసేటప్పుడు అర్థాలను అన్వయ క్రమంలో రాస్తూ పేజీని మధ్యకు మలిచి ఈక్వల్స్ పెడుతూ రాయాలి. లఘు సమాధానము, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు రాసేటప్పుడు పాయింట్ వైజ్లో రాయాలి. ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేయాలి. సమయాన్ని పాటిస్తూ రాయాలి. రామాయణంలోని ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు వాటి యొక్క పాత్రల స్వభావాలను అడిగిన విధంగా రాయాలి. ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేస్తూ రాయాలి. పైన చెప్పినవన్నీ పాటిస్తూ చక్కగా రాయడం వల్ల మంచి మార్కులను పొందవచ్చు. ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.